నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దీప్తినందన్ రెడ్డి. నేను హ్యాండ్ సర్జన్ని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో పనిచేస్తున్నాను. ఇవాళ మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అనే కండిషన్ గురించి మాట్లాడదాము. కార్పల్ టనల్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం మనము. చాలా మటుకు కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళకే వస్తుందని మనం అనుకుంటాం, కానీ నేను క్లినిక్లో చూసే వాళ్ళు చాలా మటుకు మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఉంటారు, ఇంట్లో పనిచేసి, తర్వాత అగ్రికల్చర్ వర్కర్స్ ఉంటారు, హెవీ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంత పెద్ద మనుషుల్లో కూడా వస్తుంది ఇది. దీంట్లో ఏమవుద్దంటే మన మణికట్టు దగ్గర ఉన్న ఒక నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఆ నరం సరిగ్గా పనిచేయదు. ఆ నరం పని ఏంటంటే మనకు బొటన వేలుకి, చూపుడు వేలుకి, మధ్య వేలుకును ఉంగరం వేలుకి స్పర్శనిచ్చే పని దాన్ని. దాని మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ 3 వేళ్ళల్లో స్పర్శ తగ్గుతుంది, తిమ్మిరి వస్తుంది అన్నమాట. సో మనం రాత్రి పడుకున్నప్పుడు తిమ్మిరి రావడము ఇవన్నీ ఉంటే లక్షణాలు మనం ఎవరి దగ్గర కలవాలో తెలియదు. మనకు న్యూరాలజిస్ట్ని కలవాలా, హ్యాండ్ సర్జన్ని కలవాలా అర్థం కాదు. న్యూరాలజిస్ట్ని కలవడంలో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా డయాగ్నోస్ చేయగలుగుతారు ఈ కండిషన్ని. నర్వ్ కండక్షన్ స్టడీ అంటే నర్వ్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ చేసి దాన్ని కండక్షన్ ఎలా ఉందో చూసి ఆ టెస్ట్ చేసేది న్యూరాలజిస్ట్ అన్నమాట. దాంట్లో గనక కండక్షన్ అంటే ఆ కరెంటు సరిగ్గా పాస్ కాకుంటే అప్పుడు కార్పల్ టనల్ సిండ్రోమ్ అని మనం లేబుల్ చేస్తాం. కార్పల్ టనల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? కార్పల్ టనల్ అనేది మణికట్టులో ఈ భాగంలో ఉంటుంది. ఈ టనల్లో నుంచి 9 టెండన్స్ అంటే ఈ మన ఏళ్ళ నాడిచ్చే కండలు ఉంటాయి. దాని చుట్టూ వాపు వచ్చినా, లేకుంటే ఈ బొటనవేలు యొక్క జాయింట్లో వాపు వచ్చినా, మణికట్టు జాయింట్లో వాపు వచ్చినా కానీ ఈ నరానికి స్పేస్ అంటే ఒత్తిడి పడుతుందన్నమాట. ఒత్తిడి పడి ఈ నరం పనిచేయడం తగ్గిస్తుంది. ఆ నరం పని తగ్గించినప్పుడే మనకి నమ్నెస్ అంటే మొద్దుబారడము, తర్వాత తిమ్ములు రావడం ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఈ బొటనవేలు యొక్క ఒక కండ కూడా చిన్నగా అయిపోవడము, అది వీక్గా అయిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనము ముందే గ్రహించి దాని నరం మీద ప్రెషర్ అంటే ఒత్తిడిని తగ్గిస్తే అప్పుడు ఈ నరం మళ్ళీ నార్మల్గా పనిచేసే అవకాశం ఎక్కువ. అదే వదిలేసి దాన్ని తక్కువైపోతుందిలే అని మనం ఊకుంటే కనుక, నిర్లక్ష్యం చేస్తే ఈ కండ చిన్నగా అయిపోతుంది, పర్మనెంట్గా ఈ ఏళ్ళు మొద్దు బారిపోతాయి. సో మనం పనిచేయడం కష్టంగా ఉంటుంది. ఆ స్టేజ్లో మనం దాన్ని సర్జరీ చేసినా కానీ పెద్దగా ఉపయోగపడదు అనమాట. అందుకే దీన్ని ముందే రికగ్నైజ్ చేసి ట్రీట్ చేయడం చాలా ముఖ్యం. ఇది రికగ్నైజ్ చేయడం చాలా మటుకు క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మేము పరీక్ష చేసి ఆ నరం మీద ఒత్తిడి పడుతుందో చూసే చేయగలుగుతాము, కానీ నర్వ్ కండక్షన్తో కూడా మనం చెప్పగలుగుతాం. కార్పల్ టనల్ అనేది ఏంటంటే ఈ భాగం మణికట్టులో ఈ పచ్చగా కనిపించేది నరం, మీడియన్ నర్వ్ అంటాం. ఇది ఇక్కడ ఒత్తిడి పడ్డప్పుడు ఈ టనల్లో నొప్పి వస్తుంది అన్నమాట. ఈ కండల చుట్టూ ఉన్న టిష్యూలో వాపు వచ్చినప్పుడు ఈ యొక్క నరం మీద ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. సో దీనికి ఆపరేషన్ చేసినప్పుడు ఈ నరాన్ని మనం రిలీజ్ చేస్తాం. అంటే ఈ పైన ఉన్న షీత్ని కట్ చేస్తే దీనికి ఎక్కువ స్పేస్ క్రియేట్ చేస్తాం కనుక ఈ నరం మీద ఒత్తిడి తగ్గుతుంది మనకు.